ఏంటి అలానే చూస్తున్నా? కళ్ళతో మర్డర్ చేయడం ఎలా అనే బుక్ రాసి కవర్ పేజ్గా నిన్ను పెట్టచ్చా? నేను మీకు ఆర్గన్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్గన్ అంటే ఏంటో కాదు, నా హార్ట్. నిన్ను చూస్తుంటే నాకు నా నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొస్తుంది. నాకు మాత్రం నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని గుర్తు చేస్తున్నా. టైం ఎంత కాస్త చెప్తారా? మీ దగ్గర వాచ్ ఉంది కదా? అంటే మిమ్మల్ని చూస్తూ టైం చూడడానికి తల తిప్పుకోలేకపోతున్నాను. నా గుండెల్లో కాస్త నీకు చోటిద్దాం అనుకుంటా. మీరు రెంటే పే చేస్తలేదు. ఇందాక వస్తుంటే క్యాండీ షాప్లో వాంటెడ్ అని మీ ఫోటో చూసాను. లొకేషన్ బాగుంది. నాకు లాంగ్ షాట్లో ఒక ఫోటో తీవా? లాంగ్ షాట్లో ఫోటో తీస్తే ఫోటోగ్రాఫర్ నవ్వుతాను, అదే సెల్ఫీ దిగితే లవర్ నవ్వుతారు. నిన్ను రా అంటే ఫీల్ అవుతావా? ఈ క్వశ్చన్ అడిగాక ఇప్పుడు రా అనకపోతే ఫీల్ అవుతా. హలో, చెప్పండి, డిస్టర్బ్ చేశానా? మీ అందమైన అమ్మాయిలందరికీ కామన్గా ఒక వరం ఉంటుంది, వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయలేరు. ఇప్పటిదాకా మీరు విన్న మాటలు 10 మంది రైటర్స్ 10 గంటల పాటు ఆలోచించి మరీ రాసిన సినిమా డైలాగ్స్ కావు. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఒక 10 నిమిషాల వ్యవధిలో అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయి వాడే ఒక లాంగ్వేజే ఫ్లర్టింగ్. ప్రపంచంలో ఇలాంటి కాళిదాసులు, షేక్స్పియర్లు చాలామందే ఉన్నారు. కానీ మంది షార్ట్ ఫిల్మ్ కాబట్టి, మనకున్న టైం తక్కువ కాబట్టి అమెరికాలోని కొలంబస్ అనే ఊరిలో ఈ లాంగ్వేజ్ని ప్లే గ్రౌండ్లా చేసుకుని జరిగే ఆటలో గెలిచే సరైనడెవరో చూద్దాం రండి. సత్య, హాయ్, ఎలా ఉన్నా సంతోష్? నువ్వు వెళ్ళి కార్లో వెయిట్ చేయి, నేను మాట్లాడొస్తా. ఓకే, నేను వెయిటింగ్లో నుండి స్లీపింగ్లోకి జారుకోరా. ఇప్పుడు చెప్పరా. నీకోటి చెప్పాలి. నువ్వేమనుకున్నా పర్వాలేదు, నేను అడగాల్సింది అడిగేస్తా. నువ్వు ప్రతీక్తో అంత చనువుగా నవ్వుతూ మాట్లాడడం నాకు నచ్చడం లేదు. అందులో ఏముందిరా, వాడు నా టీమ్మేట్, చాలా మంచోడు. అయినా సరే ఆ నవ్వులేంటి? వాడు ప్రతిదానికి నీ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడించడం. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? లేదు, నేను నిన్ను గమనిస్తున్నాను కదా, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను చాలా ఎక్కువ మాట్లాడలే, చాలా ఎక్కువ వింటున్నా. ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్కి ఆర్డర్స్ నా వైపు నుంచి, రిక్వెస్ట్ నీ వైపు నుంచి రావాలి. కానీ ఇక్కడంతా రివర్స్లో జరుగుతుంది. ఇంక చాలే గాని ఇంటికెళ్ళి తిని పడుకోపో పో. అంటే ఏంటి, నన్ను లైట్ తీసుకోమని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? టాపిక్ మొత్తంలో నాకు నచ్చిన పార్ట్ ఇదే. అయినా నేను చెప్పాలనుకుంది చాలా క్లియర్గా క్యాచ్ చేసావు. ఆ మాట నీకే అనిపించినప్పుడు ఇంక నేను చెప్పడం దేనికి చెప్పు. పోవే, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. నాలాంటి వాళ్ళని చూడడం వేరు, నన్ను చూడడం వేరు. ఏంట్రా అప్పుడే మొదలెట్టేసావా? ఇదేమన్నా నాసా రాకెట్ లాంచింగ్? కరెక్ట్ టైం చూసుకొని మొదలెట్టడానికి. మూడు బాగాలేదు, సిట్టింగ్ వేయాలి అంటూ నా దగ్గరకు వచ్చాడు. హగ్ అడిగితే వద్దనే లవర్ ఉంటుందేమో కానీ పెగ్ అడిగితే లేదనే ఫ్రెండ్ ఉండట్రా. ఏంట్రా లవ్ మ్యాటరేనా? ఈ మోడీ ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళడం, ఈ ఐఎస్ఐఎస్ ఎక్కడ అటాక్ చేయడం, ఇదిగో ఇలాంటి కుర్రోళ్ళు లవ్లో ఫెయిల్ అవ్వడం, వీటిని ఎవ్వరు ఆపలేదు. అరే ఎందుకురా ఈ ఎదవ లవ్ గోలా? ఏ వయసులో ఆడాల్సిన ఆటలు ఆ వయసులో ఆడేయాలరా. ఆడాల్సినప్పుడు ఆడకపోతే రేపు వయసు అయిపోయాక ఎవడో ఆడిన ఆటల గురించి వినడం, ఊహించుకోవడం తప్పితే ఏమీ చేయలేం. 20sలో లైఫ్ అనేది బాగా షేక్ చేసి వదిలేసిన షాంపియన్ బాటిల్ లాగా ఉంటుంది. అదే 30sలో అనుకో, షేక్ చేసి ఓపెన్ చేసిన బీర్ బాటిల్లా ఉంటుంది. 40s అయితే ఎప్పుడో దీపావళికి తెచ్చిన సించుబుడ్డిని అటక మీద పెట్టి సంక్రాంతికి వెలిగిస్తే ఎలా తుస్సుమంటుందో అలా ఉండేది. ఏంటోరా నీ ఫిలాసఫీ, మొక్క అర్థం కాలేదురా. అలా అర్థం కాని దాన్నే ఫిలాసఫీ అంటారు. అర్థం కావాలంటే అడ్డంగా వెళ్ళి చూడు. ఈ రిషిగాడితో తిరిగి బాగా చెడిపోయావురా. ఇంతకీ ఆ ఎదవ ఎక్కడ ఎవరికి వేస్తున్నాడో. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ మ్యామ్? నాట్ నీడెడ్. నేను స్ట్రేంజర్స్తో మాట్లాడను. కరెక్టే, అలాగే ఉండాలి. ఇంతకీ మీ పేరేంటండి? చెప్పా కదా, ముక్కు మొహం తెలియని వాళ్ళకి నా పేరు చెప్పనని. గుడ్, అలాగే ఉండాలండి. దొంగలండి. అసలే దేశం కాని దేశం ఎవరితో పడితే ఆడితో మాట్లాడకూడదు. మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.
కానీ మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా కదా. చాలా. అయినా కోపం వచ్చే అమ్మాయిల్లో ఒక నిజాయితీ ఉంటుందండి. ఆలోచించి మాట్లాడుతున్నారంటే అబద్ధాలు చెప్తున్నట్టు, ఆవేశంతో మాట్లాడుతున్నారంటే నిజాలు చెప్తున్నట్టు. యాక్చువల్లీ నా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఐ గేవ్ అ కాల్ అండ్ వెయిటింగ్ హియర్. ఓ, ఇక్కడ ఇచ్చారా? ఓకే. మీ ఫోన్ నంబర్ చెప్తారా? 1-800 గుడ్ బాయ్. ఈ ఊర్లో ఉన్న సగం మంది అమ్మాయిలకి నువ్వు బాగా తెలుసు అనుకుంటా. తెలుసా అంటే తెలుసు. ఒకప్పుడు నాతో వచ్చి వేరే వాళ్ళ చేతులు ఊపేవారు, ఇప్పుడు వేరే వాళ్ళతో వచ్చి నాకు చేతులు ఊపుతున్నారు. ఇప్పుడు ఇదంతా టైంపాస్. అయినా అందాన్ని ఆస్వాదించడం నా హాబీ. నువ్వు దేవుడు అయ్యా. అందాన్ని ఆస్వాదించేవాడిని దేవుడు అనాల్సి వస్తే నేను పరమాత్ముడినే. ఈ ఆరాధన పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేస్తావా? స్టేషన్ మాస్టర్ రిటైర్డ్ అయిపోయాడు కదా, ట్రైన్ ఎక్కడ మానేస్తాడా? ఇది అంతే. సరే అమ్మా, వెళ్తానని చెప్తున్నా కదా. నేను మళ్ళీ రేపు మాడతాను. బాయ్. ఏంటి? ఎవరే? మా అమ్మ పెళ్లి అని చావగొడుతుంది. ఇక్కడ ఎవరు అబ్బాయిని చూసారంట, వెళ్ళి కలవమంటుంది. ఓ, నీకు ఒక విషయం చెప్పాలి. నిన్న సంతోష్ నాకు కాల్ చేశాడు. నీతో ఒక్కసారి మాట్లాడించమని అడుగుతున్నాడు. నిన్న డిస్కవర్ ఛానల్లో చూసానే, వర్షం పడ్డప్పుడు కోతులు ఆపకుండా ఏడుస్తాయంట. అయితే వాటి గురించి ఇప్పుడు నాకెందుకే? ఎగ్జాక్ట్లీ, వాడెవడి గురించో నాకెందుకే. అట్లీస్ట్ వాడు నా లవర్ కానప్పుడే నన్ను డామినేట్ చేద్దామని చూశాడు. అలాంటి వాళ్ళంటే నాకు అస్సలు నచ్చరు. ఏరా, ఏం చేస్తున్నావు? అరే స్వప్న వస్తుంది. స్వప్న? అబ్బా, ఇది పేరు కాదు తెలుసా. ఇదేమన్నా కోడ్ వర్డ్ అనుకున్నావా ఏంటి? స్వీట్ పెయిన్ ఇంజెక్షన్. ఏదో తెలియని తీయని బాధని ఇంజెక్ట్ చేసే ఒక వైరస్. దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఏంటి బిజీయా? బిజీయా అంటే? బిజీ అనే చెప్పు. అందమైన అమ్మాయిలు బిజీగా ఉంటే ఇంకా అందంగా అనిపిస్తారు. అప్పుడే వాళ్ళ రేంజ్ కూడా పెరుగుద్ది. ఈ మాటలు చెప్పే బ్రతికేస్తున్నావురా. మీ ఇంట్లో వాళ్ళతో మన పెళ్లి గురించి మాట్లాడుతా అన్నావు. చూపించాలంటే నా దగ్గర నీ ఫోటో ఉండాలి కదా. అదేంటి, మొన్న పంపాను కదా, సేవ్ చేసుకోలేదా? అంటే ఫోన్లో సేవ్ చేసుకోలేదు కానీ గుండెలో సేవ్ చేసుకున్నా. సరే కానీ ఐ గాట్ గో. ఓకే, సియా. బాయ్. అసలు ఏంట్రా నీ ప్లాన్? ఎవరిని చేసుకుంటావురా? ఒరే, ఎంత ఎంజాయ్ చేసినా చివరికి ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం చేసుకుంటాను. నా కోసం ఒక 10 కాదులే కానీ ఒక 4-5 కోట్లు కట్టం ఇవ్వడానికి రెడీగా ఉన్న అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది. మా వాళ్ళ అమ్మాయిని వెతికించే పనిలో ఉన్నారు. ఆ అమ్మాయి దొరకడం, నేను పెళ్లి చేసుకోవడం అయిపోద్ది. నువ్వు టెన్షన్ పడకు, ఓకే? వెదవ పని చేయడంలో కూడా నీకున్న క్లారిటీ ఎవరికి ఉండదురా. పొగిడించాలే కానీ విజల్ పట్టుకో, నేను అలా సైక్లింగ్ చేసి వస్తా. వీడు ఈడి ఎదవ వాయిస్ చస్తున్నావురా వెళ్ళాక. అంతేరా, మీ అందరికీ కుళ్ళు నేను బాగా పాడతానని. అదే నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు బాత్రూమ్ లో హమ్ చేస్తుంటే జనాలు గోడల దగ్గర నుంచి వినేవాళ్ళు తెలుసా? అవునరా, వీడు బయట జనాలంతా బాత్రూమ్లో ఉండేవాళ్ళేమరా. అయితే నీకు ది బెస్ట్ బాత్రూమ్ సింగర్ అవార్డు ఇవ్వాలరా. నోరు ముయిరా ఇచ్చిగాడు. అరే వీడికి ఇచ్చిగాడు అనే పేరు ఎలా వచ్చిందిరా? ఓసారి వీడు బయట షాపింగ్ లో ఉన్నప్పుడు గిఫ్ట్ కార్డు తీసుకురారా అంటే వీడు ఇచ్చిగాడు తీసుకొచ్చాడు. అరే ఫోన్ రే, నీకే. హర్షగడికి రా. రే రే. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? బాగున్నాను బంగారం, నువ్వెలా ఉన్నావు? వాయిస్ ఏంటమ్మా అలా ఉంది? బా, జలుబు చేసింది లేరా. చెప్పు. నా కోసం ఇండియా నుంచి ఏం తెచ్చావు? రే చెప్పమ్మా ప్లీజ్. నీకోసం నెక్లెస్ రోడ్ నుండి నెక్లెస్ తెచ్చా. రే, నెక్లెస్ రోడ్లో నెక్లెస్లు అమ్మర్రా, నకిలీ నా కొడక. సరే గాని ఆ ఎఫ్బీలో పిక్ ఏంట్రా? కాస్త మేకప్ ఎక్కువైనట్లేదు. ఏంటి అలా అంటావు? నన్ను కాలేజ్లో అందరూ తమన్నాలా ఉంటావు అంటారు తెలుసా? యా, ఇది మాత్రం నిజం.
తమన్నా హెయిర్ కలర్ నీ ఫేస్ కలర్ ఒకటే. రేయ్ నువ్వు ఎవరి ఫోన్లో మాట్లాడుతున్నావురా? నీ ఫోన్ ఏంట్రా? రేయ్ ఫోన్ నాదిరా రే. రే ఈ అను ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసిందిరా. నేను తీయట్లేదు, మీకు చేస్తుందేమో ఎత్తకండి. ఇదేమన్నా మాకు కొత్తరా? నీకు సరైన అమ్మాయి తగలలేదురా, తగిలితే నేను చెప్పేది అదే, సరైన అమ్మాయి దొరకలేదు కాబట్టి ఈ ఎంజాయ్మెంట్. రే అసలు మీ ఇద్దరు ఎలా రా అంత ఈజీగా అమ్మాయిలు పడేస్తారు? బాబాయ్ నీకు చిన్న పెట్ట కథ చెప్పనా? ఒక ఊర్లో ఒక ఎస్ఐ ఉన్నాడట. అస్సలు లంచాలు తీసుకునేవాడు కాదంట. 5 లక్షలు ఇస్తే వద్దనకపోవచ్చు, 10 లక్షలు ఇస్తే కాదనకపోవచ్చు, 15 లక్షలు ఇస్తే చీదనే అమ్మ కాల్తో తనొచ్చు. కానీ 10 కోట్లు ఇస్తే ఎక్కడో ఒక దగ్గర టెంప్ట్ అవ్వచ్చు. ఏ పోలీసుడైనా లంచం తీసుకోవాల్సిందే, ఎలాంటి అమ్మాయి అయినా మనలాంటి అబ్బాయిలకు పడాల్సిందే. రే 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 ఎవడైనా కోపంతో భయపడతాడు, కంటి చూపుతో భయపడతాడు. మీ ఇద్దరేంట్రా కాన్ఫిడెన్స్తో భయపెట్టి చంపేస్తున్నారు జనాల్ని? అరే లోహిత్, నేను కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఏ అమ్మాయినా పడాల్సిందే. అదే మాట్లాడు ఆవేశంగా 10 లైన్ల డైలాగులు చెప్పాడు, నేను సింపుల్గా ఒక సెంటెన్స్ చెప్పేశాను, అంతేగా. రే సరే అయితే నేను నీకు అమ్మాయిని చూపిస్తాను, ఆ అమ్మాయిని పడేసి చూపించరా నాకు చాలు. రొటీన్ 90 సినిమాలు ఎందుకురా? సరే నువ్వు చూపించిన అమ్మాయిని 10 రోజుల్లో పడేస్తా. వెయిట్ నువ్వు చూపించిన అమ్మాయిని నేను పడేస్తే ఏముందిరా నా టాలెంట్? నువ్వు చూపించిన అమ్మాయిని నీకు పడేలా చేస్తా, అది కూడా కేవలం 10 రోజుల్లో. అబ్బా కరెక్ట్గా ఇన్నాళ్ళకి నా టాలెంట్కి తగ్గ క్వశ్చన్ వచ్చిందిరా. రే నాకంత ఆశా కోరిక రెండూ లేవురా. తెలుసుగా, మా అమ్మ వాళ్ళేమో నా కోసం ఇక్కడ ఎవరినో ఒక అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయిని వెళ్ళి కలిసి మాట్లాడమంటున్నారు. నేనా మీ అంత ఎక్స్పర్ట్ని కాదు అందరు అమ్మాయిని డీల్ చేయడంలో. నేనేదో కనీసం ఆ అమ్మాయితో మాట్లాడదామని చూస్తున్నాను రా. సో జస్ట్ ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలో కొంచెం చెప్పండిరా చాలు నాకు. అది అమ్మాయిని పడేయడానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఎలా అంటే మాట్లాడుతున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. నువ్వు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు ఇంప్రెస్ అవుతారో లేదు తెలియదు, కానీ ఆ మాటలకి చీ దీని అమ్మ నేను ఎంత బాగా మాట్లాడాను నువ్వు ఇంప్రెస్ అవ్వాలి. మన మాటలు పిచ్చెక్కిచ్చాను. హాయ్ సత్య. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? నాదే ఉందిలేండి, జస్ట్ 1 hour. అయ్యయ్యో నేను వచ్చి 1 day అయిందండి. కాకపోతే కార్ పార్కింగ్ చేయడానికి ప్లేస్ లేక అక్కడే ఉండిపోయాను. వాట్ ఎవర్, ఫస్ట్ మీటింగ్కే లేట్గా వచ్చారు కదా. అయినా మీకు కోపం ఎక్కువ అనుకుంటానండి. కోపం తగ్గేదాకా ఇక్కడే తపస్సు చేస్తూ ఉంటాను. అయినా మీకు కోపం ఎంత ఫాస్ట్గా వస్తుందో అంతే ఫాస్ట్గా కోపం తగ్గిపోతుంది కదండి. హే కరెక్ట్గా చెప్పారు. మీ గురించి ఇంకా చెప్పాలంటే మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో మీరే లీడర్. మీ మాట అందరూ వినాలి. అట్ ద సేమ్ టైం మీ మాటలు వినకపోతే మీకు చాలా కోపం. కానీ మీ ముందు ఎవరైనా బాధపడితే మీరు అస్సలు చూడలేరు. ఏమరై? చాలా కరెక్ట్గా చెప్పారు. అసలు ఎలా చెప్పగలిగారు? నువ్వే ఉంటాయి, ఎవరైనా అంతే కదా. ఏదో అంటున్నారు. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిజంగా హీరోయిన్లో ఉన్నావు. ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్ల కంటే నువ్వే బాగున్నావు అనుకో. మీరు మరీ పొగిడేస్తున్నారండి. పొగిడేదేముందండి, 2 మేకప్ మ్యాన్లు 2 గంటల పాటు 2 ఇంచీల మేకప్ వేస్తే వాళ్ళు అంత అందంగా ఉంటారు. మరి మీరు చూడండి, న్యాచురల్గా కడిగిన ముత్యంలా ఎంత సూపర్గా ఉన్నారో. మీరు చాలా ఫాస్ట్ అనుకుంటా. ఫాస్ట్ ఏముందండి, బాగున్న అమ్మాయిని బాగుంది అని చెప్పడం నేరం అయితే ఈ లోకంలో అమ్మాయిల్ని పొగిడే కవులు, మూవీ రైటర్స్ అందరినీ ఉరి తీసేయాలండి. హలో, ఎప్పుడు వాట్సాప్లో ఉంటావు అనుకుంటా. సూర్యుడైన సాయంత్రానికి షిఫ్ట్ దిగి షట్టర్ వేసుకుని వెళ్ళిపోతాడు. కానీ లోహిత్ ఎఫ్బీలో 24/7 ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు? షాపింగ్. ఎంతసేపు పడుతుందేంటి? నోకియా బ్యాటరీ ఎక్కువసేపు వస్తుందా అని షాప్ వాడిని, షాపింగ్ చేస్తున్న అమ్మాయిని ఎక్కువసేపు పడుతుందా అని అడగడం వేస్ట్లే. బాగా టైం పడుతుందా? సరే, నాకు కావాల్సిందే, వస్తున్నా. సో నువ్వు చెప్పు,
నీకు ఎలాంటి అబ్బాయి రావాలనుకుంటున్నావు? చెప్పాలంటే నేను వర్షంలో తడుస్తూ సరదాగా డాన్స్ చేస్తుంటే నన్ను చూసి నా అందం చూస్తూ ఎంజాయ్ చేసేవాడు కావాలి. ఏంటి నా టేస్ట్ వెరైటీగా ఉందా? వెరైటీ ఏముందండి? వర్షాన్ని ఇష్టపడిన ఆడపిల్ల ఆడపిల్లే కాదు, వర్షంలో తడుస్తున్న ఆడపిల్లని ఇష్టపడిన మగాడే కాదు. ఇంకా చెప్పు. నా నేమ్ నాకే స్పెషల్గా అనిపించేలా పిలిచేవాడు కావాలి. అలా పిలవడం అనేది అసలు ఉండదు, అది వినిపించడంలోనే ఉంటుంది. బాబు నీకో దండం, మాటలతో నీతో అస్సలు గెలవలేను. కానీ నేను నీ చేతుల్లో ఓడిపోదాం అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చేతిలో ఓడిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. విల్ యూ మ్యారీ మీ? ఐ లవ్ యూ నేను చెప్పకుండా విల్ యూ మ్యారీ మీ అని ఎలా అడుగుతున్నావు? ఒక వస్తువు కొనాలా వద్దని ఆలోచించేవాడే బేరం ఆడతాడు, కానీ ఒక వస్తువు ఖచ్చితంగా నచ్చినవాడు బేరం ఆడతాడు, డైరెక్ట్గా కొనేస్తాడు. నా దృష్టిలో ఐ లవ్ యూ చెప్పడం కూడా అలాంటిదే, అదో రకమైన బేరం ఆడడం మాత్రమే. అంత నమ్మకం ఏంటి నేను ఒప్పుకుంటానని? అయినా నన్ను అందరూ డెవిల్ అంటారు తెలుసా? అదర్ సైడ్ ఆఫ్ డెవిల్ ఈజ్ ఏంజల్. దేవతలు భక్తులకి నో అనలేరు. కానీ నువ్వు నీ రెస్పాన్స్ చెప్పే ముందు నీకు విషయం చెప్పాలి. నువ్వు చూడాల్సిన వ్యక్తి నేను కాదు. నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద అసలు నమ్మకమే లేదు. కానీ నీ ఫోటో ఏ రోజైతే చూసానో ఆ రోజే నేను పడిపోయాను. కానీ నిన్ను ఎలా పరిచయం చేసుకోవాలో నిజంగా అర్థం కాలేదు నాకు. ఇన్ఫ్యాక్ట్ నన్ను కలవాల్సింది మీరు కాదని నాకు తెలుసు. బేసిక్గా నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నచ్చరు. కానీ ఫస్ట్ టైం ఎందుకో ఒక అబద్ధం చాలా బాగా నచ్చింది. పదండి అలా వెళ్ళి కాఫీ తాగుదాం. కానీ ఈ ఊర్లో కాదు, పక్క ఊర్లో. మనం కాఫీ తాగడానికి వెళ్తున్నామా, కాఫీ షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నామా? నువ్వు కాఫీ కప్లో కాఫీని చూస్తున్నావు, నేను కాఫీ షాప్కి డిస్టెన్స్ని చూస్తున్నాను. అలా ఎలా అంటారు? కనీసం అంత మాట్లాడాలి కదా. అమ్మ ఒకసారి సత్య నెంబర్ తీసుకో, నేను మాట్లాడతాను. వాళ్లే కదా మన సంబంధం కావాలని వచ్చారు. ఓసారి నేను చెప్పేది వింటావా? వాళ్ళ నెంబర్ ఒకసారి నేను మాట్లాడతాను కదమ్మా. అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నా గురించి ఎవడో ఫోన్ చేసి చెప్తే ఎలా వింటారు? అరే రిషిగాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. అది వీడికి పెళ్ళైన అమ్మాయితే ఎవడైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వీడు ఒప్పుకుంటాడా? రే సరే అయితే నేను నీకు అమ్మాయిని చూపిస్తాను, ఆ అమ్మాయిని పడేసి చూపించడం వాళ్ళు. నువ్వు చూపించిన అమ్మాయిని నేను పడేస్తే ఉందన్న టాలెంట్, నువ్వు చూపించిన అమ్మాయిని నీకు పడేలా చేస్తా. రే నాకంత ఆశ కోరిక రెండూ లేవురా. తెలుసుగా, మా అమ్మ వాళ్ళేమో నా కోసం ఇక్కడ ఎవరినో ఒక అమ్మాయిని చూశారు. ఇన్ఫ్యాక్ట్ నన్ను కలవాల్సింది మీరు కాదని నాకు తెలుసు.